హలో అండి. వెల్కమ్ టు ప్రార్థనాస్ కిచెన్. స్పైసీగా, టేస్టీగా చేసుకునే చికెన్ ఫ్రై అండి. అందుకోసం నేను అర కేజీ చికెన్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. చికెన్ ఫ్రై తయారు చేయడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాగ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని చికెన్లోకి సరిపోయేంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోకుండా ఓ 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సాల్ట్ మొత్తం చికెన్లోకి మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్లోకి చికెన్ మొత్తం మునిగేంత వరకు వాటర్ వేసుకొని 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకునేందుకు కావలసినవి: కొద్దిగా పచ్చిమిర్చి, స్పైసీగా కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా పసుపు పొడి, 2 ఆనియన్స్, 2 టమోటా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకోకూడదండి. చూపించిన విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాను ముందుగా ఉడికించుకున్న చికెన్లో వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం 50% ఉడికిన తర్వాత ఇందులో ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్లో వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనం ఆల్రెడీ చికెన్లోకి కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది. మీకు ఇంత వాటర్ కన్సిస్టెన్సీ వద్దు అనుకుంటే ఫస్ట్ వేసుకున్న వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికించుకోవచ్చండి. ఇలా కలుపుకున్న ఈ మసాలాలోకి కొద్దిగా చికెన్ మసాలా పొడి, కొద్దిగా గరం మసాలా పొడి కలుపుకొని మిక్స్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ మొత్తం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్లోని ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మసాలా మొత్తం ఉడికినట్టు. ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.